ఢిల్లీలో దాదాపు 13 సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ 11 సంవత్సరాల మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇది ఉగ్రవాద దాడిలో కాశ్మీర్ బయట అతిపెద్ద అటాక్. సో ఒకటి దీని ద్వారా అయితే ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది, చదువుకున్న వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ కూడా రాడికలైజ్ అవుతున్నారు. సో ఆ నేను పదే చెప్తున్నా, రాడికలైజ్ కాకుండా కాపాడాల్సిన బాధ్యత తోటి మతస్థులదే, తోటి ఇస్లాం మతస్థులదే. వాళ్ళ కుటుంబ సభ్యులకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. సో వాళ్ళని కాదు, మన మతం ఈ విధంగా చెప్పలేదు, మన మతం జిహాద్ అని చెప్పలేదు, మన మతం 72 కన్యల కోసం ఎదురు చూస్తారు, లేకపోతే కాఫిర్ థియరీ, నా మతాన్ని నమ్మని వాడు భూమి మీద ఉండొద్దు అన్నది అది కరెక్ట్ కాదని చెప్పాల్సిన బాధ్యత ఇస్లాంలో ఉన్న మేధావులదే. లేకపోతే అదేదో మానవత్వం కాదు, మనిషి ఉన్నంత వరకు జరుగుతుంది. దీనివల్ల మతానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఆ మతంలో ఉన్న మేధావుల మీద ఉంది. సో అదే ఇలాంటి వాళ్ళ వల్ల దేశ అంతర్గత భద్రతపై కూడా అంతర్గత భద్రత ఏంది, ఎవరి ప్రాణాలు పోతే చెప్పలేము. ఇప్పుడు అప్పటి వరకు అంతర్గత భద్రత కాదు, ఎవరి ప్రాణాలు పోతే చెప్పలేం కదా. టెర్రరిస్ట్ తీసుకొచ్చి బాంబు వేస్తే దానిలో ఎవడైనా చనిపోవచ్చు, ఏ కులమైనా చనిపోవచ్చు, ఏ మతమైనా చనిపోవచ్చు. ఆ సెన్స్ లేకుండా తప్పు చేసిన వాళ్ళని చేయని వాళ్ళని చేస్తుంటే, ఒకటి ఉగ్రవాదం పట్ల సాఫ్ట్ గా మాత్రం ఎవరు ఉండొద్దు. ఉగ్రవాదం పట్ల చట్టాలు కఠినంగా ఉండాలి. ఉగ్రవాదం అనుమానం ఉన్నా సరే ఆ విషయంలో సాఫ్ట్ గా ఏ రాజకీయ పార్టీ ఉండొద్దు, ఏ సంస్థ ఉండొద్దు. రాడికలైజేషన్ కు వ్యతిరేకంగా అందరూ ఖచ్చితంగా ఉండాలి. ఉగ్రవాదుల వల్ల అందరు సఫర్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ కూడా సఫర్ అయింది. రాజీవ్ గాంధీ చనిపోయింది తమిళ ఉగ్రవాదం వల్ల కదా, మన ఇందిరాగాంధీ చనిపోయింది సిక్ ఉగ్రవాదం వల్ల కదా. సో వాళ్ళ స్టాండ్ 92 బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత చేంజ్ అయింది. అంతకుముందు వేరే ఉండే, ఆ తర్వాత నుంచి చేంజ్ అయింది. చేంజ్ కావడం వల్ల వాళ్ళ సెట్ బ్యాక్స్ మీరు ఆలోచించండి. 89 తర్వాత మళ్ళీ సొంతంగా అధికారంలోకి రాలేదు, మళ్ళీ అన్ని సీట్లు రాలేదు, బికాస్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్. సో చూద్దాం, ఈ విషయంలో ఉగ్రవాదుల నెట్వర్క్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారో ఏమున్నారో మన భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండి ఇటువంటి కుట్రల్ని వెలికితీయాలి. ప్లస్ సిటిజన్ ఎంత భద్రతా బలగాలు ఉన్నా పౌరులు అలర్ట్ గా ఉండాలి. పౌరులు ఇటువంటి సస్పిషన్ యాక్టివిటీస్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. పోలీసులు కూడా ఈ మతం ఆ మతం ఇవన్నీ చూడకుండా, మన హైదరాబాద్ పోలీసులు ఇది పట్టుకుంటే బాగుండేది. ఎక్కడో గుజరాత్ నుంచి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వచ్చి ఈ డాక్టర్ని అరెస్ట్ చేసింది, మన వాళ్ళే ఇక్కడ పట్టుకుని ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. మన వాళ్ళు చాలా ప్రొఫెషనల్, మన తెలంగాణ పోలీసులు మావోయిస్ట్ ఎలిమినేషన్ లో దానిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా తెగువ చూపించారు. బట్ ఇటువంటి విషయాల్లో కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే 2007లో అయింది బాంబ్ బ్లాస్ట్, 13లో కూడా అయింది, దిల్సుఖ్ నగర్ లో, తర్వాత మిగతా చోట్ల అయింది. సో మళ్ళీ అటువంటి సంఘటనలు మన హైదరాబాద్ లో జరగకుండా ఉండాలని ఆశిద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల పోస్ట్ పోల్ అనాలిసిస్